హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుజ్జు వరల్డ్. ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో పాలక్ పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా పాలకూరను ఇలా మొత్తం తీసుకున్న తర్వాత బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఆనియన్స్, టమాటాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసి అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే పాలకూరను ఉడికించుకోవడం కోసం. ఇలా పాలకూరనంతా అందులో వేసుకునేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా పాలకూర ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్ సహాయంతో మొత్తం వాటర్ లేకోకుండా పాలకూరను మొత్తం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత దీనిని మిక్సీ పట్టుకోవాలి. అందుకోసం దీనిని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. అది చల్లారేలోపు వేరే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ పై అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క అలాగే లవంగాలు వేసి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో అలాగే జీడిపప్పు ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి త్వరగా మగ్గడం కోసం మూత పెట్టేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే త్వరగా మగ్గిపోతాయి. ఇవి మగ్గిపోయిన తర్వాత వీటిని కూడా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఉడకబెట్టిన పాలకూర అలాగే ఆనియన్స్, టమాటో, జీడిపప్పు ముక్కలను కూడా వేసి ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. ఇదిగో చూడండి, ఇది 200 గ్రామ్ ఉంది. ఇలాంటిది ఇంకో ప్యాకెట్లో సగం తీసుకున్నాను. ఇప్పుడు ఈ బేస్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఇంకా మసాలా దినుసులు ఏముంటే అవి వేసుకోవాలి. వాటితో పాటు జీలకర్ర ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇది ఇలా వేగిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలిసిన తర్వాత దీనిని ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలేటప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు అలాగే కారం పొడి వేసుకొని ధనియాల పొడి ఇలా అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిని కొద్దిసేపు ఉడకనివ్వాలి. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులోకి ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి. వేసుకొని మొత్తం బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ ఎక్కువగా పోసుకోండి, లేదంటే ఇలా కొద్దిగా పోసుకొని ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి వేయలేదు. ఫ్రెష్ క్రీమ్ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.